హలో గాయస్, మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మళ్ళీ విధ్వంసం క్రియేట్ చేశారు భయ్య. సో ఇదే కనుక వీళ్ళు ఎలిమినేట్ అవ్వక ముందు కనుక చూపించినట్టయితే ఖచ్చితంగా వేరే ఏ టీం అయినా సరే మరి ఫైనల్స్లో ఎస్ఆర్హెచ్ కింద తల వంచాల్సి వచ్చేది. అయితే మరి నిన్న మ్యాచ్ సినారియో కనుక ఒక్కసారి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ సో మరి 20 ఓవర్స్లో ఏకంగా 278 రన్స్ చేసింది, అది కూడా కేవలం 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి. అయితే దాని తర్వాత వచ్చిన మరి కేకేఆర్ పరిస్థితి చూస్తే వీళ్ళు కేవలం 168 రన్స్ మాత్రం చేయగలిగారు, అది కూడా 18.4 ఓవర్స్లోనే ఆల్అౌట్ అయ్యి. అయితే మరి దాని తర్వాత ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్స్ విధ్వంసం క్రియేట్ చేశారు. సో వాళ్ళలో చూసుకుంటే ట్రావిస్ హెడ్ ఒక 76, దాని తర్వాత క్లాస్ వచ్చేసరికి 105. అయితే ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ చూసుకుంటేనే వీళ్ళకి 92 రన్స్ వచ్చింది. సో మరి ఇటువైపు చూసుకుంటే మనకి ట్రావిస్ హెడ్ సో ఎక్కడా కూడా స్టాప్ చేయకుండా ఒకటే బాదుడు. సో మరి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అప్పుడు 92 రన్స్ వస్తే దాంట్లో 48 రన్స్ ట్రావిస్ హెడ్ కొట్టాడు. దాని తర్వాత ఇటువైపు అభిషేక్ శర్మ వచ్చేసరికి 32 రన్స్ మాత్రమే చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ట్రావిస్ హెడ్ ఏ రకంగా ఉతికేశాడు అని చెప్పేసి బౌలర్స్ని. అయితే ఎప్పుడైతే మనకి 32 రన్స్ దగ్గర అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడో సో దాని తర్వాత స్టాప్ అవుతుంది అనుకున్నారు. సో మరి ఆ మొమెంటం ఏదైతే వచ్చిందో సో ఆ మొమెంటం కొంచెం స్టాప్ అవుతుంది అనుకున్నాం, కానీ అక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ ఒక ప్లాన్ చేసింది. సో మరి ఒక మొమెంటం దొరికింది మనకి. సో ఇక్కడితో ఇది ఆగకూడదు, ఖచ్చితంగా ఈరోజు 300 టార్గెట్ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు వెంటనే క్లాసును పంపించారు. సో అక్కడ ఓవర్స్ కంప్లీట్ అయింది 7 ఓవర్సే. సో మరి 7 ఓవర్స్లో వీళ్ళు 92 రన్స్ కొట్టారు. అయితే దాని తర్వాత మరి క్లాసును పంపించిన తర్వాత క్లాసును వచ్చిన కాడి నుంచి ఒకటే బాధలు భయ్య. అసలు కాటేరమ్మ కొడుకు అని చెప్పేసి ఎందుకు పేరు పెట్టారు అనేది నిన్న ఒక్క మ్యాచ్ చూస్తే చాలు. సో ఏకంగా 39 బాల్స్లో 105 రన్స్ చేశాడు. సో దాంట్లో కనుక మీరు చూసుకుంటే 9 సిక్స్లు 7 ఫోర్లు కొట్టాడు. సో మరి ఇక అర్థం చేసుకోండి ఎంత బేభత్సం క్రియేట్ చేశాడు అనేది. అయితే మరి ఇటువైపు ఎప్పుడైతే క్లాస్లో వచ్చాడో కొంచెం స్లో అయిపోయాడు ట్రావిస్ హెడ్. సో కేవలం 28 రన్స్ మాత్రమే చేశాడు తర్వాత చూసుకుంటే. సో అయితే ఓవరాల్గా మరి 76 రన్స్ కొట్టిన తర్వాత మరి ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత సో మరి ఇషాన్ కిషన్కి అలాగే మనకి కాటేరమ్మ కొడుక్కి సో ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. సో ఏదైనా సరే మరి ఇటువైపు కాటేరమ్మ కొడుకు విధ్వంసం క్రియేట్ చేస్తూ ఉంటే అటువైపు కొంచెం స్లోగానే ఆడాడు ఇషాన్ కిషన్. సో ఎందుకంటే ఇద్దరు విధ్వంసం క్రియేట్ చేస్తూ ఉంటే మళ్ళీ వికెట్లు పడతాయి అనే ఉద్దేశంతో సో మరి ఇటువైపు క్లాసును విధ్వంసం క్రియేట్ చేస్తుంటే మనకి ఇషాన్ కిషన్ కొంచెం స్లోగానే ఆడాడు. 20 బాల్స్లో 29 రన్స్ ఏమో సంథింగ్ చేశాడు. అయితే ఇక్కడ దాని తర్వాత వచ్చిన అనికేత్ వర్మ కూడా పర్లేదు అనిపించాడు, 6 బాల్స్లో 12 రన్స్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో వీళ్ళ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా 6 కొట్టాడు నిన్న. సో మరి దీంతో ఓవరాల్గా వాళ్ళ స్కోర్ చూసుకుంటే 278 రన్స్ చేశారు, అది కూడా 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి. సో మరి కేకేఆర్ బౌలింగ్లో చూసుకుంటే ఇక్కడ మనకి సునీల్ నారాయణ్ ఒక 2 వికెట్స్ తీశాడు అనమాట, వైభవర్లో 1 వికెట్ పడింది. సో మరి అయితే నిన్న ఈ 2 వికెట్స్తో సునీల్ నారాయణ్ ఒక రికార్డు కూడా బ్రేక్ చేశాడు. అదేంటి అనేది ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో కూడా చేసాం మనం. అయితే దాని తర్వాత మనకి ఇటువైపు ఇది కేకేఆర్ బ్యాటింగ్లో చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా మరి వీళ్ళకి ఎక్కడా కూడా ఒక బిల్డప్ అవ్వలేదు ఇన్నింగ్స్. సో ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కావాలో ఒక 37 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో అయితే దాని తర్వాత అసలు ఎక్కడ కూడా ఓన్లీ ముగ్గురు బ్యాట్స్మెన్స్ ఆడారు అంతే, 30 అబౌవ్ కూడా. సో మరి సునీల్ నారాయణ చూసుకుంటే ఒక 31 రన్స్ ఏం చేశాడు. దాని తర్వాత మనకి మనీష్ పాండే ఒక 37 రన్స్. దాని తర్వాత వీళ్ళ బౌలర్ అయిన హర్షిత్ రాణా సో అతను చూసుకుంటే ఒక 34 రన్స్. సో వీళ్ళ ముగ్గురు తప్ప ఎవరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసింది లేదు. ఇంకా ఈవెన్ చెప్పాలంటే ఆండ్రే రసెల్ సో ఓప్స్ మొత్తం అతని మీద పెట్టుకున్నారు. సో మరి అటువంటి ఆండ్రే రసెల్ కూడా వచ్చిన ఫస్ట్ బాలే ఎల్బిడబ్ల్యూ ఒకటే వెళ్ళిపోయాడు. సో మరి ఇది పెద్ద డిసప్పాయింట్ అని చెప్పాలి మ్యాచ్ మొత్తానికి కూడా. సో మరి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు కేవలం మరి 168 రన్స్కే ఆల్అౌట్ అవ్వడం జరిగింది, అది కూడా 18.4 ఓవర్స్లోనే. సో మరి దాని తర్వాత ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో చూసుకుంటే మరి ఇషాన్ మలింగా ఒక 3 వికెట్స్, దాని తర్వాత జయదేవ్ ఉనాద్కర్. సో మరి అతను ఎకానమీ చూసుకున్నా సరే కేవలం 6 ఎకానమీ మాత్రమే ఉంది. 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి ఓన్లీ 6 ఎకానమీతో 3 వికెట్స్ తీశాడు, అది మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అయితే దాని తర్వాత వచ్చేసరికి మరి ఇషాన్ మలింగా ఒక 3 వికెట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత డూబే సో అతను చూసుకుంటే అతను వచ్చిన కాడ నుంచే మ్యాచ్ అసలు వికెట్లో టప్ బండి ఏది మనకి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసిచ్చాడు. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి మనకి ఆండ్రే రసెల్ వికెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో ఆండ్రే రసెల్ వికెట్ తీయటం సో అది కూడా మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేసిందని చెప్పాలి.
సో ఏదైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే మరి ఇక్కడ 110 రన్స్ తేడాతో సో మరి ఎస్ఆర్హెచ్ అయితే గెలవడం జరిగింది. సో మరి దీంతో మరి ఇక వాళ్ళు 13 పాయింట్స్ అయితే ప్రజెంట్ ఉన్నట్టున్నారు. సో ఏదైనా సరే మరి ఇద్దరు కూడా మరి ప్లేయర్స్ రేస్ నుంచి అంత ముందే బయటికి వెళ్ళిపోయారు కాబట్టి సో మరి పెద్ద చేంజ్ అనేది ఈ మ్యాచ్లో. సో అయితే మరి నెక్స్ట్ మ్యాచెస్లో మరి మనకి ఇది ఆ ఫస్ట్ 2 ప్లేసెస్లో ఎవరు ఉంటారు అనేది ఇక్కడ కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో మరి చూద్దాం రాబోయే మ్యాచ్లో ఏం జరిగిద్ది అనేది.